రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు చేసిన తప్పుడు ప్రచారం సరికాదని 8 నెలల ప్రజాపాలనలో ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ దొంగ ధర్నాలు దీక్షలు రాస్తారోకోలు చేస్తుందని ప్రజలెవరూ మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు దేవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కౌన్సిలర్లు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. 8 నెలల్లో మేము మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే 7వ తారీఖు డిసెంబర్ మా ఆడబిడ్డలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నాం. ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. సుమారు 2300 కోట్లు ఆర్టీసీకి డబ్బులు కట్టాం. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటులో గృహ వినియోగదారులకి కరెంటు బిల్లు మాఫీ అన్నాం, మాఫీ చేశాం. ఇంకా ఎవరైతే మాఫీకి అర్హులు లేరో వారికి కూడా మండల పరిషత్ ఆఫీసులో, ఎలక్ట్రిసిటీ ఆఫీసుల్లో, మీ సేవలలో మీరు అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా వర్తిస్తుంది. క్లియర్గా ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రి క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా 10 లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న పేదలకు ఉచిత వైద్యం కొరకు అందించడం జరిగింది. అంతేకాకుండా విద్యను ప్రభుత్వ హాస్పిటళ్లలో ఎక్విప్మెంట్స్తో పాటు ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ పోస్టులను అదే రకంగా వంట గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకు అందించాం. ఇంకెవరైతే ఆ సబ్సిడీ వస్తలేదో రాని వాళ్ళు దరఖాస్తు చేసుకోవటానికి కూడా వెసులుబాటు కల్పించాం. 4.5 లక్షల ఇండ్లు పేదలకు, ఇందిరమ్మ ఇండ్లు, దళితులు, గిరిజనులైతే 6 లక్షల రూపాయలతో ఇండ్లు కట్టించే కార్యక్రమం తీసుకున్నాం. ఇతర పేదలు, బడుగు బలహీన వర్గాలైతే 5 లక్షల రూపాయలతో ఇండ్లు కట్టించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు మేము అసెంబ్లీలో కూడా ఏదైతే మేము ఈ డేట్లలో నోటిఫికేషన్స్ ఇస్తామని షెడ్యూల్ రిలీజ్ చేశామో ఆ డేట్ల ప్రకారంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు నింపాం. ఇంకా కూడా ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులు నింపడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రుణమాఫీ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతాంగాన్ని, రైతుల కళ్ళల్లో వెలుగు చూడాలని, రైతుల ముఖంలో వెలుగు సంతోషాన్ని చూడాలని ఈరోజు 2 లక్షల రుణమాఫీ వరకు 18,000 కోట్ల రుణాన్ని మాఫీ చేయడం జరిగింది. ఇంకా కూడా రుణమాఫీ ఏదైతే 12/12/2018 వరకు రెన్యువల్ చేసుకున్న ప్రతి రైతుకి ఎవరికైతే రుణమాఫీ జరగలేదో, బ్యాంకర్స్ ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారందరూ కూడా అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులకు, జిల్లా వ్యవసాయ అధికారులకు దరఖాస్తులు ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారు క్లియర్గా, స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చేస్తుంటే ఓర్వలేక 8 నెలల్లో 4 నెలలు ఎన్నికలకే సరిపోయింది. పార్లమెంట్ ఎన్నికలు 4 నెలల్లో ఇవన్నీ చేశాం. మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసి సుమారు 50,000 కోట్ల వాళ్ళు చేసిన అప్పుకు మిత్తి కట్టి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్ ఏ రకంగా ఉంటుందో ఈ రాష్ట్రాన్ని దివాలు తీసి తీపించారు. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు కడుతూ, మేము చెప్పిన మాట అమలు చేస్తూ ఒక్కొక్కటి క్రమేణా
ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హామీని అమలు చేస్తుంటే ఓర్వలేక కేటీఆర్ కానీ అంబోతులు లెక్క ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసం. కనుక మేము చెప్పిన ప్రతి మాట అమలు చేసి తీరుతాం. రైతులకు రుణమాఫీ జరగని రైతాంగాన్ని అందరికీ కూడా, రైతు సోదరులారా, ఎవరైతే మీకు రుణమాఫీ జరగలేదో 12/12/2018 యువతల రెన్యువల్ చేసుకున్న ప్రతి రైతు సోదరునికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా దరఖాస్తులు సేకరించండి, వ్యవసాయ అధికారులకు ఇవ్వండి. రుణమాఫీ జరిగే బాధ్యత ఈ నియోజకవర్గంలో నేను తీసుకుంటా. మీ రాష్ట్రంలో మా గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరుగుతుంది. కనుక రెన్యువల్ చేసుకున్న వారందరికీ కూడా ప్రభుత్వము చెప్పలేదు. దాని విషయం తర్వాత తీసుకుంటామా లేదా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గత 10 సంవత్సరాలలో ఇష్టానుసారంగా దోపిడీ చేయడం జరిగింది. రైతు డిక్లరేషన్ లో చెప్పిన ప్రతి మాట రుణమాఫీ చేస్తా అని చేసినాం. ఇంకా దానికి చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అమలు చేసి తీరుతాం. కనుక ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా, ప్రజలు తొందరపడి రెచ్చగొడితే ప్రజలు రెచ్చిపోకుండా అర్థం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. కనుక ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ప్రజలు గమనించి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ గుండు సున్నా పెట్టారు. అదేవిధంగా రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని దీవించండి, ఆశీర్వదించమని కోరుతున్నా. ఎలాంటి ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం, భూపాలపల్లి నియోజకవర్గ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, మమ్మల్ని ముందుకు నడిపించండి. మీ సేవకులుగా, పాలకులుగా కాకుండా సేవకులుగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, పనిచేస్తున్నాం. ఎక్కడ అవినీతి లేకుండా, అవినీతి అక్రమాలు చేసినటువంటి వ్యక్తులను వదలకుండా పనిచేస్తాం. పేదలకు అండగా నిలుస్తాం. ఈ నియోజకవర్గంలో 176 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ పట్టుకొస్తున్నాం. అదేవిధంగా బుద్ధారం నుంచి గొడవటంచ, బాగిరిపేట నుంచి 50 కోట్లతో R&B ద్వారా నిధులు తెచ్చాం. గొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి కూడా ఆరాధ్య దైవమైనటువంటి నరసింహస్వామి 12 కోట్ల రూపాయలతో ఆ గుడి గర్భగుడి మండపం, అదేవిధంగా గుడి అభివృద్ధి కొరకు తెచ్చాం. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇండస్ట్రియల్ పార్కు 60 ఎకరాలు ఇచ్చి ఆ పార్కులో 200 ఇండస్ట్రీస్ను పెట్టే విధంగా 50 కోట్లతో ఈరోజు టెండర్లు కూడా పిలవడం జరిగింది. రోడ్ల కొరకు, కాంపౌండ్ వాల్ కొరకు, అదేవిధంగా డ్రైనేజీ సబ్స్టేషన్ కూడా వేయించి ఆడ ఇండస్ట్రియలిస్టులందరూ కూడా విచ్చేసి